హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. నేనైతే బాగానే ఉన్నానండి, సూపర్గా ఉన్నా. యాక్చువల్లీ ప్రస్తుతానికి మనం విజయవాడ జంక్షన్లో ఉన్నాం. కనబడిందా? విజయవాడ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద ఉన్నాం, చివరిన ఉన్నాం. ఫోన్ వస్తుందండి. సో ఈరోజు మనం విజయవాడ, యాక్చువల్లీ నేను టికెట్ చెన్నై నుంచి బుక్ చేశాను. చెన్నై నుంచి కట్రా వెళ్ళాలని చెప్పి ప్లాన్, కానీ అన్ఫార్చునేట్లీ చెన్నై వెళ్ళలేకపోయాను. హైదరాబాద్ నుంచి ఇటు సైడ్ వచ్చాను, రాజమండ్రి వచ్చాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విజయవాడలో ఉన్నాం. సో ఇప్పుడు విజయవాడ నుండి కట్రా, శ్రీమాత వైష్ణోదేవి కట్రా అండమాన్ ఎక్స్ప్రెస్లో వెళ్ళబోతున్నాం. 48 గంటలు అనుకోండి జర్నీ. 2 కంప్లీట్ డేస్ మన ట్రైన్లో ఉండాలి. సో ఫస్ట్ టైం నేను ఇంత లాంగ్ జర్నీ చేయబోతున్నాను ట్రైన్లో. మొత్తం ఫ్యామిలీగా గుంపుగా వెళ్తున్నాం, 7గురం. టైం ఇప్పుడు 1 గంట అయింది. ట్రైన్ 1:30కి గుంటూరులో ఉంది బండి. సో వెయిటింగ్ ట్రైన్ కోసం. ట్రైన్ ముందుకు వెళ్ళిపోయిందండి, నేను వెనకాల ఉన్నా. చూడండి, రండి వెళ్దాం, పట్టుకున్నా. అనౌన్స్మెంట్ ఏం లేదు, ఏం లేదు, డైరెక్ట్గా వచ్చింది బండి. టైం బాగుంది కాబట్టి చూసాము మేము, లేదంటే అమ్మో. డిపార్టింగ్ 1 విజయవాడ 2:10 చెన్నై వందే భారత్. Signing off from Vijayawada. నా కోచ్ B3 అండి. నేను నాప్కిన్స్ తీసుకోవడానికి A1కి వెళ్ళాను. అటెండర్ A1లో ఉన్నారు. అడిగితే కానీ ఎవరండి ఇలాంటి నాప్కిన్స్, ఎందుకంటే మనకు లాంగ్ జర్నీ నాప్కిన్స్ ఖచ్చితంగా కావాలి. అడిగితే కానీ ఎవరు. సో మీరు ఎప్పుడైనా ఏసీలో గట్రా ప్రయాణం చేస్తే అడిగి తీసుకోండి, ఇది మన రైట్. హోమ్ ఫుడ్ తిన్న వెంటనే స్వీట్ తినాలి కదా, కొబ్బరి ఉండండి. సరే ఇలాంటిప్పుడు ఎందుకులే వెళ్దాం, 10 రోజులు. వాళ్ళేమో 3 రోజులే వచ్చి మీరు వంట చేసుకోవడానికి వీలేదు. బటర్ స్కాచ్ అండి మీకండి. అన్ని పార్సల్ చెప్పండి. B3 coach 17 to 24 near emergency window. MGR Chennai Central Srimata Vaishnodevi Katra Andaman Express. ఫస్ట్ క్రాసింగ్ పెట్టేశారండి. ఏదో సూపర్ ఫాస్ట్ వెళ్తుంది అటు సైడు. సో క్రాసింగ్ పెట్టేశాడు. సూపర్గా ఉంది ఫీల్. మొత్తం 46 గంటల జర్నీ. పల్లెటూరులో చెయ్యి ఎత్తితే బస్సు ఆపబడును, దిప్పబడును వస్తుంది, బస్సు బయట రాస్తారు. అలాగా చెయ్యి ఎత్తిన చోట ఆపేసినట్టు స్లో అయిపోతుంది బండి. మొత్తం 46 గంటలు నాకు చాలా, ఎలా చెప్పాలో తెలియట్లేదు, అలా ఉంది. కొత్త ఎక్స్పీరియన్స్, ఇంత లాంగ్ నేను చేయడం. సో చెప్పడానికి ఏం లేదండి. సో చేస్తూ ఉన్న ప్రయాణం. ఇచ్చేదంతా 160. వరంగల్ వచ్చిందండి. 5:15కి రావాలి, 6:05 అయింది, గంట డిలే.
వరంగల్ అంటే ఒక అరగంట అయిందండి. చాలా స్లోగా వెళ్తుంది బండి. చూసారు ఎంత స్లోగా వెళ్తుందో. పోట్కాపల్లి. పోట్కాపల్లి అనే ఊరిలో కదిలింది. అక్కడ స్టాప్ కూడా లేదు కానీ ఆగింది. స్టాప్ ఉందో లేదో తెలియదండి, నేనైతే చూడలేదు, ఉన్నట్టు నాకు గుర్తులేదు. పోట్కాపల్లి చిన్న ఊరు, పల్లెటూరు ఏదో. ఇంకా తెలంగాణలోనే ఉంది. మన ఏపీ లెక్క తెలంగాణ ఇంకా దాటలే. నైట్ డిన్నర్. సో ఫ్రెండ్స్, డిన్నర్ అయిపోయింది. సో మనకు ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడ చూసారు వాష్ బేసిన్, దాంట్లో నీళ్లు చాలా డర్టీగా వస్తున్నాయండి. పసుపు రంగులో వస్తున్నాయి, లేదా బురదలాగా. సో కంప్లైంట్ రైజ్ చేశాను. కంప్లైంట్ రైజ్ చేసిన 2 నిమిషాలకు వచ్చారు. సరే ఎందుకు దాంట్లో కంప్లైంట్ రైజ్ చేశారని చెప్పి మళ్ళీ ఆయన అంటున్నారు, క్లీనింగ్ స్టాఫ్ బాగానే ఉన్నాయి కదా, ఎందుకు కంప్లైంట్ రైజ్ చేశారు. తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఓపెన్ చేసి చూస్తే బురద నీళ్ళు. ఇప్పుడు వాళ్ళు మొత్తం వేస్ట్ చేస్తున్నారు నీళ్ళని, అంటే కింద పంపేస్తున్నారు. సో బల్లార్షాలో కొత్త నీళ్లు మెల్లి వదిలేలాగా మాట్లాడుకున్నారు. నాకు కాల్ వచ్చింది రైల్ మదార్ టీం నుంచి, ఇలాగ బల్లార్షాలో మీకు మళ్ళీ నీళ్ళు మార్పిచ్చేస్తామని చెప్పి. సో చూడాలి బల్లార్షాలో మార్చుతారా లేదా అని చెప్పి. ఫ్రెండ్స్, తిరుపూర్, కాగజ్ నగర్, తెలంగాణ వచ్చేసాం మనం. సో తెలంగాణ దీంతో లాస్ట్. నెక్స్ట్ ఇంకా మహారాష్ట్ర. 8:30కి రావాలి, 9:30 అవుతుంది. గంట డిలే ఇలా మెయింటైన్ అవుతూనే వస్తుందండి. సో నైట్ ఆల్రెడీ 9:30 అయిపోయింది కాబట్టి నేను పడుకుని పోతాను. సో ఇది పార్ట్ 1 కింద దీన్ని అవగొట్టేస్తాను. పార్ట్ 2లో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.